అర్జున్ జాతీయ అవార్డు రహస్యం తెలిసిపోయింది. గంగోత్రి చిత్రంతో హీరోగా రంగప్రవేశం చేసి ఆర్య చిత్రంతో అందరి హృదయాలను గెలుచుకున్న అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. పుష్ప ది రైజ్ చిత్రంతో ఈ అల్లు వారసుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 ది రూల్ లో నటిస్తోన్న అల్లు అర్జున్ ఆహా పాపులర్ షోలో అన్స్టాపబుల్ లో పాల్గొన్నాడు. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ టాక్ షోలో బన్నీ అల్లు అర్జున్ తన కెరీర్ కు సంబంధించిన విషయాలతో పాటు పలు వ్యక్తిగత విశేషాలను పంచుకున్నారు. ఈ రోజు నుంచి టాక్ షో ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. పుష్ప చిత్రంలో పుష్పరాజ్ గా ఆయన నటనకు జాతీయ అవార్డు కూడా వరించింది. అయితే ఈ అవార్డు విషయంలో తను అన్స్టాపబుల్ లో ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. అల్లు అర్జున్ జాతీయ అవార్డు గురించి చెబుతూ ప్రపంచంలో ఎవరికీ చెప్పలేదు, ఫస్ట్ టైం ఇప్పుడు చెబుతున్నాను. నాకు సుకుమార్ పుష్ప సినిమా కథ చెప్పగానే నేను ఆయన్ని ఒక్కటే అడిగాను, సినిమా హిట్ అవ్వాలని కూడా నేను కోరుకోవడం లేదు, నాకు మాత్రం ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావాలి, ఇది నువ్వు అనుకుంటేనే సాధ్యపడుతుంది, నేను ఒక్కడిని అనుకుంటే రాదు అని సుకుమార్ ను కోరుకున్నాను. వెంటనే సుకుమార్ నీకు నేషనల్ అవార్డు రావడానికి నా సాయి శక్తులా కృషి చేస్తాను అన్నారు. అంతేకాదు సినిమా షూటింగ్ లో నా మీద తీసే ప్రతి సన్నివేశాలను ఆయన సంతృప్తి పడే వరకు మళ్లీ రీటేక్లు చేసేవాడు. డార్లింగ్, నేషనల్ అవార్డు రావాలంటే ఈ రేంజ్ సరిపోదు, మళ్లీ చేద్దాం అనేవాడు. ప్రతి షార్ట్ టేక్ మా మధ్య నేషనల్ అవార్డ్ డిస్కషనే ఉండేది. ఇలా నేషనల్ అవార్డు కొట్టాలని మనసులో ముందే ఉండేది. అవార్డు కొట్టిన తర్వాత ఇప్పుడు చెబుతున్నా, నా పేరు అర్జున్, గురిపెట్టి నేషనల్ అవార్డు కొట్టాను. నాకు అది తప్ప ఆ సమయంలో ఏమీ కనిపించలేదు. సో నాకు ఇంత విలువైన ఈ అవార్డును మన తెలుగు హీరోలందరికీ అంకితం చేస్తున్నాను అన్నారు.